చిగురు సయ్యాటలు కోయిలమ్మ కూతలు రాగాలు తీస్తుండగా ప్రకృత మాటలు మావి చిగురు సయ్యాటలు కోయిలమ్మ కూతలు రాగాలు తీస్తుండగా ప్రకృత మాటలు చేతు పులుపు ఉప్పు కారం వగరు షడ్రుచుల సమ్మేళనముగాది మంచి చెడు కష్టం అన్నింటిని మోర్చి ముందుకు నడిపే సందేశముగాది ఆత్మీయ అనుబంధాలు గుర్తు చేసే పండుగ గుండెల్లో ఆనందాలు నిండేను నిండుగా ఆత్మీయ అనుబంధాలు గుర్తు చేసే పండుగ చిగురు సయ్యాటలు కోయిలమ్మ కూతలు రాగాలు తీస్తుండగా ప్రకృత మాటలు మావి చిగురు సయ్యాటలు కోయిలమ్మ కూతలు రాగాలు తీస్తుండగా ప్రకృత మాటలు వసంత ఋతువు వచ్చి ప్రకృతి రమణీయమే ఉగాది లేత వేప పూత కాసే మామిడి కాక పంచాంగ శ్రవణాల ఉగాది ఊహలకు ఊపిరి పోసి అందమైన పండగ ఆశలను చిగురింపచేసి ఉగాది పండుగ ఊహలకు ఊపిరి పోసి అందమైన పండగ ఆశలను చిగురింపచేసి ఉగాది పండుగ మావి చిగురు సయ్యాటలు కోయిలమ్మ కూతలు రాగాలు తీస్తుండగా ప్రకృత మాటలు మావి చిగురు సయ్యాటలు
విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజుతోనే క్రోధీనామ సంవత్సరం ముగిసిపోతుంది. రేపటి నుండి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ విధంగా తెలుగులో యుగం అయిపోతుంది. దాని నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది గురించి సమాచారం నేను కొంచెం చెప్పాలనుకున్నాను. నాగేంద్ర సార్ చాలా మంది కవర్ చేసింది. నాగేంద్ర గారు గురించి మనం అంటే సార్ చెప్పాలనుకున్నాం, ఇంకా చాలా చెప్పేటాడు సార్. మేము సమ్మర్లో మన ఓరియంటేషన్ క్లాస్ని సార్ని పిలుద్దాం, అప్పుడు మాట్లాడతాం సార్ ఇంకా డీటెయిల్గా చాలా విషయాల మీద. సో నేను ఉగాది అనగానే మన అందరికి గుర్తొచ్చేది ఇందాక మనం ఇప్పుడు పెడుతున్న ఉగాది పచ్చడి కానివ్వండి, ఆ తర్వాత మీ అందరికీ తెలుసు పంచాంగం. ఉగాది అనగానే గుర్తొచ్చేది పంచాంగం. పంచ్ అంటే ఆయన. సో ఇందులో నార్మల్గా మనం తిథి వార నక్షత్ర యోగ కరణములని పంచాంగంలో ఇందులో మనకు 3 బాగా తెలుసు. ఏంటంటే తిథి వార నక్షత్రం. సాధారణంగా మన తెలుగు క్యాలెండర్ సార్ చెప్పినాడు ఇంతకుముందు గ్రెగేరియన్ క్యాలెండర్ను ఫాలో అవుతారు. నార్మల్గా వరల్డ్ మొత్తం ప్రపంచం మొత్తం ఫాలో అయ్యే క్యాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్. మన హిందూ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మనం తీసుకుంటాం. మన రోజు ఎప్పుడు మారుతుందంటే సూర్యాస్తమయం మరుసటి రోజు అయితేనే తెల్లవారినప్పుడే మారుతుంది. సో దీన్ని ఈ సిస్టమ్ని నిజంగా వరల్డ్లో ఉన్న అన్ని క్యాలెండర్స్ సరైనవే. ఇప్పుడు ఇస్లామిక్ క్యాలెండర్ తీసుకుంటే వాళ్ళు లూనార్ క్యాలెండర్ను ఫాలో అవుతారు. అంటే మనం సూర్యోదయాన్ని మనం చూస్తే వాళ్ళు చంద్రుడిని బేస్ చేసుకుని క్యాలెండర్ తయారు చేసుకుంటారు. అందుకే వాళ్ళు రంజాన్ ఎప్పుడు జరగాలంటే చాంద్ దినాన పడేగా సార్ అంటారు వాళ్ళు. ఎందుకంటే దాన్ని బేస్ చేసుకొని చేసుకుంటారు క్యాలెండర్. తప్పలేదు, ఎవరు ఒక్కో దాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కరు క్యాలెండర్ తయారు చేసుకున్నారు. అందులో మన తెలుగు క్యాలెండర్లు అంటే మనకు సంబంధించిన క్యాలెండర్ ఏదైతే యుగాది, అందరూ ఉగాది ఉగాది అనడం కానీ యాక్చువల్గా దాన్ని యుగాది అంటారు. ఇది చైత్రమాసం నుంచి చివరిగా పాల్గొన మాసం వరకు 12 నెలల పాటు మన క్యాలెండర్ రన్ అవుతుంది. ఇందులో మనం పంచాంగాన్ని నిజంగా ప్రతి ఒక్కరు దాదాపు ప్రతి హిందూ ఇంట్లలో ఫాలో అవుతూనే ఉంటాం. ఏదో ఒకటి ఏ చిన్న పని చేసినప్పుడు మనం ఆ రోజు తిథి ఏమిటి, ఆ రోజు నక్షత్రం ఏమిటి అనేది మనం తెలుసుకుంటాం. 27 నక్షత్రాలు ఉన్నాయి, మనకు 12 రాసులు ఉన్నాయి. దీని మీద కొంత నాలెడ్జ్ మీరు కూడా తెలుసుకోవాలి. పంచాంగం కొనుక్కోండి ఒకటి, చూడండి ఎలా ఉంటుంది అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. ఎందుకంటే పంచాంగం మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఏ నక్షత్రం మంచిది, ఆ నక్షత్రం, ఇవన్నీ నిజంగా ఈరోజు సార్ని నేను గుర్తు చేశాను. గెలీలియో హూ ఇన్వెంటెడ్ టెలిస్కోప్ గెలీలియో ఇన్వెంట్ చేసిన తర్వాతనే అసలు స్పేస్లో ఖగోళంలో ఏమేమి ఉన్నాయి, అవి ఎట్లా రొటేట్ అవుతాయి, అసలు ఈ సోలార్ సిస్టమ్ అంటే ఏంటిది అనేది మనకి అక్కడి నుంచి తెలిసింది యాక్చువల్గా. కానీ నిజంగా బజార్లో రోడ్డు మీద అక్కడ అరుగు మీద కూర్చొని ఒక అయ్యగారు చూసి పలానా రోజు చంద్రగ్రహణం వస్తుంది అని చెప్తాడంటే ఎంత గ్రేట్ అనేది, ఎంత గొప్ప విషయం అనేది, ఎంత డీప్ క్యాలిక్యులేషన్ అనేది. ఒక సంవత్సరం పాటు ముందు ఈరోజు మాకు చాలా దగ్గర వాళ్ళు పంచాంగ సిద్ధాంతులు ఉన్నారు మా రిలేషన్స్లో కూడా. ఆయన ఒక 10-12 సంవత్సరాల క్రితం పంచాంగాలు కూడా కంప్లీట్ చేసి పెట్టుకోలేదన్నమాట. అంటే 10-12 సంవత్సరాలని యాక్యురేట్ క్యాలిక్యులేషన్స్, మామూలు క్యాలిక్యులేషన్స్ కాబట్టి మనకు చాలా షాక్ నిజంగా. అట్లాంటి క్యాలిక్యులేషన్స్తో కూడింది పంచాంగం. అంటే పంచాంగంలో మనం నమ్మడం అంటే మన క్యాలిక్యులేషన్. ఇందాక సార్ చెప్తున్నది, సార్ చెప్పిన దాంట్లో మీకు మన ఇండియన్ మన కల్చర్ ఏంటిది అనేది మెయిన్ కాన్సెప్ట్ మన నాగేంద్ర గారు వివరించిన దాంట్లో. అందులో నిజంగా పంచాంగం బేస్ చేసుకుంటే మాత్రం నిజంగా చాలా వండర్ అండి. అది అసలు ఇట్లా చెప్పడం అనేది సాధ్యం. గ్రహణం మొదలయ్యే కాలం ఎప్పుడు, గ్రహణ శూల ఎప్పుడు, గ్రహణం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మీరు చూడండి. ఎంత యాక్యురేట్గా చేయగలుగుతారంటే నిజంగా మన ఋషులు, మన పంచాంగం, మన పెద్దలు, మన పూర్వీకులు నిజంగా ఆ పంచాంగాన్ని తయారు చేయడం, అది అలా చేయడం అంటే ఎంత నాలెడ్జ్ ఉందో మనం దయచేసి గమనించండి. ఇప్పుడు జనవరి 1 రోజు మనందరం ఫస్ట్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకొని కేక్ కట్ చేసుకొని అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాం. ఏం చేంజ్ వచ్చిందని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తామండి. డిసెంబర్ 31కు జనవరి 1కు ఏం తేడా జరుగుతుందో నాకైతే పెద్దగా ఐడియా లేదు. మిత్రులు ఎవరైనా ఉంటే మీరు దయచేసి చెప్పవచ్చు. నాకైతే ఏ కాలంలో కూడా తేడా లేదు, ఈవెన్ సీజన్లో కూడా మనకు తేడా ఏం కనిపించదు. కానీ మీకు చైత్ర మాసంతో మొదలవుతున్నప్పుడు వసంత ఋతువుతో ప్రారంభం. ఇప్పుడు ఈ సీజన్ ఏమంటారు మీ అందరికీ తెలుసు, ఆటం అయిపోయి
వింటర్ అయిపోయిన తర్వాత వచ్చే సీజన్ స్ప్రింగ్ అంట. స్ప్రింగ్ సీజన్ నుంచి సమ్మర్ సీజన్ మధ్యలో వచ్చే ఆ గ్యాప్ ఆ వసంత ఋతువుగా మనం చూస్తాం. వసంత ఋతువులో ఏమైతే సార్ మరి 31st లాగానే అని అంటే ఏమవుతుంది? కోకిల వినబడతా ఉంటుంది, మామిడి చిగురు వినబడతా ఉంటుంది, రైట్? అంటే చేంజ్ ప్రకృతిలో అంటే మనకి దాంట్లో కనిపిస్తుంది కాబట్టి ఆహా ఇది ఇక్కడ నుంచి మన యుగం ప్రారంభమైంది అని మనం జరుపుకుంటున్నాం. అట్ల నుంచి మనకు దయచేసి మీరు ఋతువులు, ఓకే, ఋతువులు అందరికీ తెలుసు అనుకుంటాను. ఋతువులు పిల్లలకు చెప్పండి, ఋతువులు అంటే ఏమిటో చెప్పండి. ఋతువులు అంటే వాళ్ళు సీజన్స్ అంటారు, there are 3 seasons అని చదువుతారు పిల్లలు. కానీ ముందు నుంచి సీజన్స్ దయచేసి వసంత ఋతువు వరకు శిశిర ఋతువు వరకు క్లియర్గా ఆ 6 ఋతువులు ఎట్లా వస్తాయి, ఆ ఋతువుల తగ్గట్టుగా క్లైమేట్ ఎలా మారుతుంది, క్లైమేట్ను బేస్ చేసుకునే చేసి అండి. క్లైమేట్ ఇంపార్టెంట్ అన్నట్టు. క్లైమేట్ని బేస్ చేసుకుని కాలాన్ని అలా డివైడ్ చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మన పూర్వీకులందరికీ కూడా.